టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమవుతుంది. జగన్ ఇలాకాలో నిర్వహించబోతున్న మహానాడు ఈసారి అందరినీ ఉత్కంఠతకు గురిచేస్తోంది. అయితే ఈసారి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడన్న వార్త నందమూరి అభిమానుల్లో జోష్ పెంచుతోంది. ఒకవేళ మహానాడుకు ఎన్టీఆర్ హాజరైతే జగన్ పై ఎలాంటి కామెంట్స్ చేస్తారు? ఎన్టీఆర్ వేదికపై ఉంటే తెలుగు తమ్ముళ్ల చూపంతా జూనియర్ పైనే ఉంటుందా? టీడీపీ ఫ్యూచర్ లీడర్ స్థానానికి లోకేష్ ఎన్టీఆర్ పోటీ పడే అవకాశం ఏ మేరకు ఉంది? జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటే నందమూరి అభిమానుల్లో ఓ వర్గం పూనకంతో ఊగిపోతుంది. అత్యంత చిన్న వయసులోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో అభిమానులను సొంతం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. చంద్రబాబే పార్టీకి దూరంగా ఉంచారా, లేదంటే జూనియరే దూరంగా ఉంటున్నారో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం గత కొన్నేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ ఏడాది జగన్ ఇలాకాలో నిర్వహించబోతున్న టీడీపీ మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారన్న వార్త తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపుతోంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరగనుంది. ఈసారి మహానాడుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తొలిసారిగా వైఎస్ కుటుంబ అడ్డాలో మహానాడు పండుగ జరుపుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో కనీ విని ఎరుగని విజయం, చంద్రబాబుకు 75 వసంతాలు పూర్తి కావటం వంటివి ఈసారి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈసారి మహానాడు వేదికపై సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నందమూరి కుటుంబంలో ఐక్యత కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట హరికృష్ణ మనవడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ వేడుకకు నందమూరి ఆడపడుచులంతా హాజరయ్యారు. అంతకుముందు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు రావటంతో కుటుంబమంతా ఒకే చోట కలిసి వేడుక జరుపుకుంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ఈ మధ్య చాలా అన్యోన్యంగా కనిపిస్తున్నారు. దీంతో ఈసారి మహానాడులో సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా కనువిందు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2024 వరకు 5 ఏళ్ల పాటు చాలా రకాలుగా ఇబ్బందులు పడింది. మరోవైపు నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు కుటుంబ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా ఉండేవారన్న టాక్ వినిపించింది. తెలుగుదేశం కార్యక్రమాల్లో సైతం పాలు పంచుకోలేదు. అయితే ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో వారు మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ కుటుంబంలో విభేదాలు లేవని పార్టీ శ్రేణులతో పాటు అభిమానులకు సంకేతాలు పంపేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించి అభిమానుల్లోనూ కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహం నింపాలని హైకమాండ్ భావిస్తోంది. గత ఏడాదిగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులను పిలవాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను మహానాడులో చూడాలని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ తో హల్చల్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను ఊపుతూ అభిమానులకు ఆహ్లాదాన్ని పంచారు. ఇటీవల కుటుంబ విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ స్పందిస్తున్నారు. మొన్న మధ్యన నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు లభించింది. ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు. బాలాబాబాయ్ అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. ఇటీవల హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ తనయుడు సినీ రంగ ప్రవేశం చేశాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సందర్భంలో నందమూరి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరారు. ఆడపడుచులు సైతం విచ్చేసి నూతన హీరోకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం వెనుక కూడా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు అన్నట్టు మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులంతా వస్తారని ప్రచారం జరుగుతోంది.
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అభిమాన బలం వేరు. ఎన్టీఆర్ టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటే ఏం జరుగుతుందో చంద్రబాబుకు తెలియనిది కాదు. గతంలోనే టీడీపీ బాధ్యతలు ఎన్టీఆర్ కు కట్టబెట్టాలంటూ పలు సందర్భాల్లో తెలుగు తమ్ముళ్లలో ఓ వర్గం ఎంతగా హల్చల్ చేసిందో గుర్తుండే ఉంటుంది. అయితే టీడీపీకి భవిష్యత్తు లీడర్ గా లోకేష్ ను ప్రమోట్ చేస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు మెప్పు పొందేందుకు టీడీపీ నేతల్లో చాలా మంది లోకేష్ భజన చేస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ భజన చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీల పరిస్థితి ఏమైందో తెలిసిందే. అయితే చంద్రబాబు అనంతరం టీడీపీ పగ్గాలు లోకేష్ చేతికి వస్తాయా, లేదంటే కమ్మ సామాజిక వర్గం పెద్దలంతా కలిసి జూనియర్ ఎన్టీఆర్ కు పట్టాభిషేకం చేస్తారా అన్న చర్చ చాలా ఏళ్లుగా నలుగుతూనే ఉంది. గతంలో ఎన్టీఆర్ చేతుల్లో నుంచి పార్టీని చంద్రబాబు చేతుల్లో పెట్టేందుకు కమ్మ సామాజిక వర్గం పెద్దలు ఏకమయ్యారు. చంద్రబాబు అనంతరం పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ టీడీపీ ఫ్యూచర్ లీడర్ స్థానం విషయంలో అయితే లోకేష్ ఎన్టీఆర్ల మధ్య పోటీ ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు యాక్టివ్ గా ఉన్నంత కాలం టీడీపీకి యువరాజు లోకేషే. చంద్రబాబు శేషు జీవితానికి పరిమితమయ్యే సమయం వచ్చినప్పుడు టీడీపీలో ఎలాంటి మార్పులు ఉంటాయి అన్నది మాత్రం తేలాల్సి ఉంది. అయితే మహానాడుకు ఎన్టీఆర్ గనక వస్తే తెలుగు తమ్ముళ్ల చూపంతా ఎన్టీఆర్ పైనే ఉంటుందని, అందరి చూపును తన వైపే తిప్పుకునేలా ఎన్టీఆర్ ప్రసంగం ఉంటుందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి అసలు ఈసారి మహానాడుకు ఎన్టీఆర్ వస్తారా లేదా అన్నది.